హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు నైట్రో గేమర్. ఈరోజు మన వీడియోలో అయితే బేస్ని అయితే కట్టబోతున్నాం గైస్. వీడియో అయితే లేట్గా వచ్చినందుకు అయితే సారీ ఫర్ దట్. ఎందుకంటే మెటీరియల్స్ కలెక్ట్ చేసి ఏరియాని అయితే క్రియేట్ చేసా. ఇప్పుడైతే ఏరియా ఎంతో చూపిస్తే మీరైతే షాక్ అవుతారు. 1 2 3 చూసారు గైస్, 50 × 50 ఏరియా అయితే క్రియేట్ చేసా. చాలా అంటే చాలా పెద్ద ఏరియా ఇది. వీడియో నాకు తీయడానికి చాలా అంటే చాలా సేపు పట్టింది గైస్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. 1 2 ఫస్ట్ 3 బ్లాక్స్ అయితే చేయాలి. తర్వాత అయితే 5 బ్లాక్స్ అయితే ఇట్లా పెట్టుకుంటూ రావాలి గైస్. మీకైతే చూపిస్తున్నాను ఎందుకంటే మీరు చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 1 2 3 బ్లాక్స్ అయితే హైట్ వెళ్ళాలి. ఇప్పుడైతే ఫిల్ చేసేసుకుంటాం గైస్. ఫిల్ చేసిన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది చూడొచ్చు. ఇప్పుడైతే మళ్ళీ 2 బ్లాక్స్ 1 2 ఇప్పుడు 1 బ్లాక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 బ్లాక్స్ మళ్ళీ 3 బ్లాక్స్ అయితే హైట్ అయితే పెట్టాలి గైస్. ఇప్పుడైతే మళ్ళీ ఫిల్ చేసేయడమే ఈ రెండింటిని. ఆ మధ్యలో ఏంటంటే డోర్ అయితే పెట్టుకోవాలి గైస్. నెక్స్ట్ అయితే మనం 2 బ్లాక్స్ గైస్. ఇక్కడ ఫిల్ చేయడమే మొత్తం. చూడండి అక్కడ 2 బ్లాక్స్ వచ్చాయి. దాంతో పక్క నుంచి మళ్ళీ ఇక్కడ పక్కన తీసేయాలి. కరెక్ట్గా బోర్డర్ లైన్ 23 × 23 ఏరియా గైస్. దాని పక్క నుంచి చేయాలి. ఇక దీని పక్కన అయితే 3 బ్లాక్స్ హైట్, తర్వాత మళ్ళీ ఇక్కడ 3 బ్లాక్స్ హైట్ అయితే రావాలి. చూపిస్తా. ఇంకా ఫుల్ అయితే కవర్ చేయడమే గైస్. కవర్ చేసిన తర్వాత అయితే కలుస్తా. ఇట్లయితే గ్యాప్ ఇచ్చుకోవాలి విండో కోసం. తర్వాత ఇప్పుడైతే పైకి వద్దాం గైస్. పైన అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. రూఫ్ అయితే చాలాసేపు పట్టిద్ది. ఇక్కడైతే ఫస్ట్ అయితే పెట్టాలి. దాని పక్క నుంచి ఇంకా పెట్టుకుంటూ రావాలి. అది కూడా ఇట్లా ఇటువైపు పొడుకుని అయితే పెట్టకూడదు గైస్, కరెక్ట్గా పెట్టాలి. అట్లా పెట్టుకుంటూ వచ్చి చూసారుగా ఇట్లా పెట్టాను. 2 సైడ్స్ పెట్టా. ఇటువైపు అంటే ఇటు మళ్ళీ విండోస్ ఉన్న వైపు మాత్రమే పెట్టి ఇప్పుడు డోర్ ఉన్న వైపు అయితే వేరేలాగా చేయాలి గైస్. డోర్ ఉన్న వైపు ఎట్లా చేయాలో చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టి దానికి ఆపోజిట్ వైపు పెట్టాలి గైస్. చూపిస్తా ఎట్లా అంటే ఇది ఇట్లా పడకూడదు గైస్, దీన్ని తిప్పి పడాలి. ఇది నాకు రావట్లే గైస్. రావట్లే గైస్. పడు సరిగ్గా పడు. ఇట్లా పడాలి గైస్. మళ్ళీ దీని మీద మళ్ళీ ఇట్లా మళ్ళీ సేమ్ రిపీట్. అట్లా ఒక షేప్ తెప్పిద్దాం. ఈ వీడియో తీయడానికి చాలా అంటే చాలా టైం పడింది. ఎంతసేపు అంటే 7 అవర్స్ పట్టింది ఈ వీడియో తీయడానికి. ఈ వీడియో చేయడానికి అయితే 3 అవర్స్. మళ్ళీ దాని మెటీరియల్స్ కలెక్ట్ చేసేద్దాం గైస్. ఇప్పుడు ఇట్లా పైకి వచ్చిన తర్వాత ఇట్లా చూసారుగా అట్లా పెట్టేసి నెక్స్ట్ వైపు కూడా అంతే కనెక్ట్ చేయాలి గైస్. ఇప్పుడు సేమ్ రిపీట్ ఆపోజిట్ సైడ్స్ కూడా అటువైపు వచ్చిందిగా చూడొచ్చుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి అటాచ్ చేయాలి. చూపిస్తాను మీకు. చూపిస్తాను గైస్. ఇప్పుడైతే మళ్ళీ వేకాలి. ఇట్లా అయితే మన షేప్ తెప్పిద్దాం. ఇది చూపించిన తర్వాత అయితే మొత్తం వీడియో చూపిస్తే లెంతీ అయితే గైస్, మీరైతే చూడలేరు. చాలా పెద్ద వీడియో అయితే. ఇట్లయితే చేద్దాం. ఇట్లయితే చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా అంతే చేయాలి. కాకపోతే ఇట్లా పెట్టేసి ఇంకా నెక్స్ట్ సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి గైస్. మీకైతే చూపించిన తర్వాత అయిపోయిన తర్వాత అయితే కలుస్తాం. ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా అయిపోయిన తర్వాత అయితే కలుస్తాం గైస్. ఇప్పుడైతే సేమ్ ఆపోజిట్ కూడా చేసిన తర్వాత అయితే చూడొచ్చు. ఆపోజిట్ కూడా పెట్టా. దాని తర్వాత ఏంటి కింద పడుతున్నా గైస్ తెలియకుండా. స్టేర్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళటమే. చూపిస్తా. వర్షం అయితే పడుతుంది. మనం బిల్డ్ చేసినప్పుడు వర్షం పడుతుందంట. ఇటువైపు పెట్టుకుంటే ఇంకా రావటమే గైస్. తెలిసిందిగా అది చూసారా నేను అట్లా బిల్డ్ చేశాను. అది ఇప్పుడైతే ఇంకా పెట్టుకుంటా వెళ్ళిపోవడమే గైస్. ఆల్ సైడ్స్ కాదు, కొన్ని సైడ్స్ మాత్రం.
2 సైడ్స్ చేసి మళ్ళీ దీనిపై నుంచి ఇట్లా కనెక్ట్ చేయాలి గైస్. ఇప్పుడైతే మొత్తం కాస్త రూఫ్ అయిపోయిన తర్వాత అయితే కలుస్తా. చూసారు కదా గైస్, ఇట్లా అయితే పెట్టాలి. సేమ్ ఇది కూడా ఎంతే చేయాలి, కాకపోతే అది ఆఫ్ వెళ్ళిన తర్వాత నుంచి ప్రాసెస్ అయితే వేరేది వచ్చేది గైస్. ఇట్లా పెట్టకూడదు, మారెత్తి డిజైను. అందుకనైతే ఈ హాఫ్ మాత్రం అయితే నేను స్కిప్ అయితే చేయబోతున్నా. స్లాబ్స్ అయితే పెట్టాలి. ఇక చూడండి గైస్, అక్కడి నుంచి అయితే ఇక్కడ స్లాబ్స్ కనెక్ట్ చేయాలి గైస్. అరే రాంగ్ ప్లేస్ అవుతుంది, దీన్ని అయితే తీసేద్దాం. ఇట్లా రెండింటికి కనెక్ట్ చేయాలి. హౌస్ అయితే నచ్చిందో లేదో అయిపోయిన తర్వాత అయితే కమెంట్ చేయండి గైస్. నేను కూడా తెలుసుకుంటా మీకు ఈ హౌస్ నచ్చిందో లేదో. ఇంత ఆపేయాలి గైస్. ఇట్లా ఇంకా ఆపేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే వేరేది ఉండిద్ది. చూడండి ఇట్లా వచ్చేదిగా, ఏం లేదు, ఈజీగా ఈ రెండింటికి అటాచ్ చేయాలి. చూడండి గైస్, ఇట్లా అటాచ్ చేయాలి గైస్. సేమ్ అంతే పై వరకు అటాచ్ చేయాలి గైస్. అటాచ్ చేసేయండి. అయితే అయిపోయింది. కాకపోతే ఇప్పుడైతే రెయిన్ పడుతుంది. ఇది రెయిన్ కాదు గైస్, థండర్. అందుకని అయితే నిద్రపోవడానికి అయితే వస్తున్నా. అది కూడా జాంబీస్ నా మీద పడుతున్నాయి. ఒక జాంబీ వస్తుంది. పోవే ప్లీజ్, పో. ఓ ఇంకోటి వచ్చింది, కొట్టింది. అమ్మయ్య చచ్చిపోయింది. చూసారుగా, రూఫ్ అయితే అయిపోయింది. రూఫ్ అయితే బిల్డ్ చేయడం అయితే అయిపోయింది గైస్. ఇంకా వస్తుంది, అదిగోండి. ఇప్పుడైతే అయిపోయి కొట్టేసాం గైస్. చూడొచ్చు రూఫ్ని. ఇంక టెంపరీ బ్లాక్స్ అయితే తీసేయచ్చు. ఇల్లు డిజైన్ అయితే ఇది గైస్. ఇదైతే మన హౌస్. ఇది హౌస్ ఏంటి ఇంత చిన్నగా ఉంది, ఏరియా ఎంత పెద్దగా ఉంది అనుకో మాకండి. దీంట్లోనే ఎన్చాంటింగ్ టేబుల్ అన్నీ దీంట్లోనే గైస్, ఈ ప్లేస్లోనే. ఇల్లు చిన్నది అయితే ఏమైంది, మనం దీంట్లో ఉంటాం అంతేగాని దీంట్లో ఏం చేయం కదా గైస్. ఫర్నిచర్ కానీ ఏముంటావు కదా, ఏం కాదని ఈ ఇల్లు అయితే ఇట్లయితే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సేమ్ ఇప్పుడు ఇంకా ప్రతి బ్లాక్ మీద అయితే పెట్టేయాలి గైస్. ఇట్లా పెట్టాలి. మధ్యలో అయితే ఫెన్స్ పెట్టాలి గైస్, చూసుకోండి. ఇప్పుడేమో ఇటువైపు నుంచి మొత్తం స్టేర్స్ పెట్టాలి ఇట్లా గైస్. అట్లా రాంగ్ ప్లేస్మెంట్ అయింది. మళ్ళీ పైన కూడా పెట్టాలి గైస్, కిందే కాదు పైన కూడా పెట్టాలి గైస్. పైన కూడా పెట్టా. ఈ వీడియో అయితే లెంత్గా ఉన్నది, అట్లా చూడకుండా ఉండమాకండి గైస్ ప్లీజ్. ఫుల్ వీడియోని అయితే చూడండి, అప్పుడే మీకైతే అర్థమైతే. ఇప్పుడైతే దీనికి కూడా అక్కడ 4 ఉన్నాయి కదా ప్లాంక్స్, దానికి కూడా డెకరేషన్ చేసా ఇట్లా. చూసారు కదా గైస్, ఈ విధంగా అయితే డెకరేషన్ చేసా. ఇప్పుడైతే కింద ఉన్న డట్ మొత్తం తీసేయాలి గైస్. దీని ప్లేస్లో అయితే మనం స్ప్రూస్ ప్లాంక్స్ అయితే పెట్టాలి. సారీ ఓకే అనుకుంటా. మొత్తం అయిపోయిన తర్వాత ఈ డిజైన్ అయితే నాకు నచ్చలేదు గైస్, అందుకని మార్చేసా. చూడండి డిజైన్ అయితే మార్చేసా గైస్. ఇంకా లేచేయకుండా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం. ఇదైతే ఇల్లు గైస్. ఇప్పుడైతే హోమ్ అయితే సగం అయిపోయింది. ఇప్పుడైతే గ్లాస్ ప్లేన్ అయితే పెట్టాలి. ఇటువైపు కూడా పెట్టాలి గైస్ గ్లాస్ ప్లేన్. ఇక్కడ బార్డర్ వస్తుంది, లక్ అయితే 1.19 కదా, అందుకే బార్డర్ వచ్చేది. ఇక్కడ కూడా పెట్టాలి గైస్ గ్లాస్ ప్లేన్. చూడొచ్చు, నేను పెడుతున్న విధంగా అయితే పెట్టండి. ఇట్లయితే పెట్టండి గైస్. దాని తర్వాత అయితే 3 బ్లాక్స్, తర్వాత 2 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చి 4 బ్లాక్స్ అయితే వెళ్ళాలి గైస్. నెక్స్ట్ మళ్ళీ
1 బ్లాక్ గ్యాప్ ఇచ్చి 4 బ్లాక్స్ అయితే వెళ్ళాలి హైట్. తర్వాత 2 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చి 3 బ్లాక్స్ అయితే రావాలి గైస్. దానికి ఆపోజిట్గా 5 బ్లాక్స్ దూరంలో రావాలి. చూడొచ్చు 5 బ్లాక్స్ దూరంలో 3 హైట్. ఇప్పుడైతే మొత్తం వాల్స్ లాగా పెట్టేయటమే. దీనికి డిజైన్ అంటూ ఏముండదు, ఎందుకంటే ఇది స్టోరేజ్ ఏరియా గైస్. ఆపోజిట్ సైడ్ కూడా ఎంత చేసా చూడొచ్చు. ఇప్పుడైతే దానికి ఇప్పుడు ఇందాక వాల్ చేశాక దానికి ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ వాల్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఇప్పుడైతే చూడొచ్చు, కింద దిగి చూపిస్తున్నా. ఇట్లా చేయాలి గైస్. దీనికైతే 2 బ్లాక్స్ అయితే తీసేయాలి, డోర్ పెట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడైతే సెట్. నెక్స్ట్ అయితే స్టోన్ స్లాబ్స్ వాడి డెకరేషన్ చేద్దాం. చూడొచ్చు స్లాబ్స్తో ఇందాక చేసినట్టే చేస్తాను. ఇటువైపు అయితే వచ్చి మళ్ళీ అటువైపు కూడా రావాలి గైస్. మళ్ళీ సేమ్ ఆపోజిట్ సైడ్, అంటే ఇప్పుడు నేను ఇటువైపు చేశాక అటు కూడా 2 పిల్లర్స్ పక్క పక్కన 1 గ్యాప్లో ఉన్నాయి కదా గైస్. అటు చేసి రెండింటికి జాయింట్ చేయాలి. అట్లా చేస్తే అయిపోయింది గైస్. ఇప్పుడైతే అట్లా చేసేసి అయితే కలుస్తా. ఇప్పుడైతే టోటల్గా అయితే అయిపోయింది గైస్. ఇటు ఒక్కవైపు పెట్టడమే. చూడొచ్చు అటువైపు స్లాబ్స్ పెట్టా, స్లాబ్ ప్లేస్ అవ్వట్లేదు గైస్. ఇట్లయితే పెట్టేయటమే గైస్. దీని ఆపోజిట్ సైడ్ కూడా అంతా చేయాలి. ఇందాక ఇట్లే కర్వ్గా చేసాం గైస్ పైకి, సేమ్ దాని ఆపోజిట్ సైడ్ కూడా చేసాం. ఇంతే గైస్. ఈ స్టోరేజ్ ఏరియా అయితే రూఫ్ డెకరేషన్. ఇప్పుడైతే ఇది జస్ట్ పక్కన ఇప్పుడు రూఫ్ వేయాలి. రూఫ్ అయితే వేద్దాం. దానికన్నా ముందు అయితే ఈ డెడ్ బ్లాక్స్ అయితే తీసేద్దాం. ఇప్పుడైతే ఎక్కలేము, దానికన్నా కాస్త వెనక్కి వెళ్ళాలి. చూసాగా ఇదైతే స్టోరేజ్ ఏరియా. ఇప్పుడైతే రూఫ్ అయితే బిల్డ్ చేయాలి గైస్ స్లాబ్స్తో, అది కూడా. ఇప్పుడు వెయిట్ గైస్, ఇదిగోండి గైస్. ఇప్పుడైతే స్లాబ్స్తో అయితే బిల్డ్ చేయాలి. చూపిస్తాం మీకు ఎట్లా బిల్డ్ చేయాలి, కొంచెమే చూపిస్తాం. మిగతా మొత్తం అయితే చూపిస్తే అర్థమైపోయింది అనుకుంటున్నా. కింద కాదు పైన నుంచి అయితే అట్లా పైకి చేసుకుంటాం, మళ్ళీ కిందకు వస్తా చేయాలి గైస్. ఇట్లా చేసేయండి మీరు. బిల్డింగ్ అయితే అయిపోవస్తాను గైస్. ఇదిగోండి చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడతో అయితే రూఫ్ బిల్డింగ్ అయితే అయిపోయింది గైస్. చూడొచ్చు రూఫ్ బిల్డింగ్ అయితే అయిపోయింది మొత్తం. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇట్లా లైన్ వేసుకుంటూ రావాలి గైస్. ఇంక సరిపోతే మళ్ళీ ఇది మొత్తం సేమ్ చేయాలి. చూడొచ్చు ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో సేమ్ అట్లా చేయాలి. ఈ రెండైతే అవసరం లేదు, నేను కష్టం పెట్టా. ఆ రెండైతే తీసేయండి గైస్. జస్ట్ ఇక్కడ వరకే తప్పు పెట్టా, ఇంక సరిపోతుంది గైస్. సేమ్ అయితే ఇటువైపు కూడా చేయాలి. ఇటువైపు కూడా చేసేసాను గైస్. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే దీనికైతే కింద తీసేసి మళ్ళీ ఇక్కడ మొత్తం స్క్రూస్తో అయితే నింపాలి ఫ్లోర్ని. దాన్ని అయితే చేసిన తర్వాత అయితే కలుస్తాం. ఫ్లోరింగ్ అయితే అయిపోయింది గైస్. చూడొచ్చు ఇది ఒక్కటి తీసి పెట్టడమే. ఇప్పుడైతే ఇంకెళ్ళి స్లీపర్స్ అయితే వేసేద్దాం. ఇది లెక్కైతే లెంగ్తీ వీడియో, 45 మినిట్స్ వీడియోని అయితే నేనైతే షార్ట్ కట్ చేసా. ఈ వీడియో కోసం అయితే 9 అవర్స్ అయితే కష్టపడ్డాను గైస్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గైస్ ప్లీజ్. 9 అవర్స్ కష్టపడ్డా గైస్. ఇప్పుడైతే గ్లాస్ పెన్స్తో నింపటమే, అంతమించి అయితే ఏం లేదు. ఇప్పుడైతే చూడొచ్చు నేనైతే గ్లాస్ పెన్స్తో అయితే ఫుల్ అయితే నింపేస్తాను. అయితే గ్లాస్ పెన్స్ అయితే పెట్టడం అయిపోయింది గైస్. ఇటువైపు అయితే చూడొచ్చుగా
చూసారుగా అట్లా అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే వన్ బై వన్ బ్లాక్ అయితే వదిలేస్తూ ఇట్లా పెట్టేసుకుంటారండి గైస్. ఇట్లా ఫుల్ చుట్టాలి. కాకపోతే మధ్యలో ఒక దగ్గర ఇప్పుడు ఇందాక ఫెన్సెస్ పెట్టాం కదా గైస్, దానికి ఆపోజిట్ దగ్గర అయితే మారిద్ది. చూపిస్తాను మీకు అది ఎట్లానో. అందుకే స్కిప్ అయితే చేయట్లా ఇది బ్లాక్స్ పెట్టడం. ఇంకా చాలు అనుకుంటున్నా. ఆగు చూద్దాం గైస్. ఇంకొక బ్లాక్ పెట్టేసి అయితే చూద్దాం. దాటిపోయాం గైస్. కాబట్టి ఈ 2 బ్లాక్స్ అయితే తీసేయాలి. ఇది కూడా తీసేయాలి. దాటాం. దానికి ఆపోజిట్ ఫెన్సెస్కి ఆపోజిట్ వైపు నుంచి మనం ఏం చేయాలంటే వాల్స్ పెట్టాలి గైస్. స్టోన్ వాల్స్ చూపిస్తాను ఇప్పుడైతే పెట్టి. ఇక్కడి నుంచి దీని పక్కన నుంచి గైస్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఇక్కడ వాల్ పెట్టి ఫస్ట్ అయితే వాల్ పెడదాం. తర్వాత అయితే అడ్డం రామకపో గుర్రం. ఇప్పుడైతే ఫెన్స్ గేట్ పెట్టి దాని పక్కన అయితే ఫెన్స్ గేట్ పెట్టాలి గైస్. మళ్ళీ దాని పక్కన ఇది పెట్టి ఫెన్స్ గేట్ పెట్టాలి. ఇక్కడ పెట్టకూడదు గైస్. ఇక్కడ వాల్ పెట్టేసి పక్కన ఇంకా లాక్ పెట్టుకుంటూ పోవడమే. ఇంకా వాల్ పెట్టేద్దాం. చూసారుగా ఒకటి మాత్రమే పైకి వచ్చేది, ఇంకా మిగతా 2 వస్తాయి. ఇప్పుడైతే ఇంకా మొత్తం కంటిన్యూ చేసుకుంటూ పోవటమే గైస్. ఇప్పుడైతే కంటిన్యూ చేస్తా ఎడ్జ్ వరకు వెళ్ళిపోయాం. దానికన్నా ముందు అయితే స్లీప్ వేయాలి. ఇక్కడైతే రాంగ్ ప్లేస్మెంట్ చేశాను. అయిపోయింది గైస్. ప్రతి దాని మధ్యలో ఫెన్స్ అయితే పెట్టాలి. ఇదిగో చూపిస్తున్నట్టు అయితే మధ్యలో ఫెన్సెస్ పెట్టుకుంటూ రావాలి. చుట్టూ తిరగాలి గైస్. ఫెన్సెస్ అయితే పెట్టిన తర్వాత అయితే కలుస్తా. తర్వాత అయితే లాక్స్ పైన అయితే మనం అయితే స్లాబ్స్ పెట్టాలి గైస్. ఇక్కడ నేనైతే మళ్ళీ స్లాబ్స్ పక్కన ఫెన్సెస్ పైన అయితే ట్రాప్ డోర్స్ అయితే పెట్టాలి. దాన్ని అయితే స్కిప్ చేసి ఆ రెండింటిని ఇప్పుడైతే కరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే మనమైతే బ్లాక్స్ తీసుకుంటూ రావాలి. చూపిస్తాను గైస్. ఇక్కడ నుంచి ఇక్కడ 5 బ్లాక్స్. ఇక్కడైతే బ్లాక్ అయితే కష్టం వచ్చింది. కరెక్ట్గా ఇంకా లైన్కి వెళ్ళిపోయి ఇక్కడ ఎడ్జ్ చూడొచ్చు. ఇక్కడ ఆ లాక్ దగ్గర కూడా తీసా. ఇంటి దగ్గర లాక్ ఉంది కదా, దాని దగ్గర కూడా తీసి మొత్తం అయితే స్టోన్ అయితే పెట్టా గైస్. ఇదైతే ఈ డెకరేషన్ అయితే చూడండి. 3 పెట్టి మళ్ళీ ఇక్కడైతే లాక్ పెట్టాలి. మళ్ళీ ఇక్కడ ప్లాంక్ పెట్టి ఇంకా వదిలేసి ఇటు స్ట్రైట్ తీసేయాలి గైస్. అప్పుడు ఇటువైపు మొత్తం ప్లాంక్స్ పెట్టాలి గైస్. దీని మధ్యలో ఏం చేయొచ్చు అనుకుంటున్నారు? దీన్ని కరెక్ట్గా 3 తీసా. స్టేర్స్ పెట్టా గైస్. స్టేర్స్ ముందు 3 తీసి మళ్ళీ దాని తర్వాత 2 లేయర్స్ తీసా. మొత్తం అయితే కాబుల్ స్టోన్ అయితే ఫిల్ చేసా. మళ్ళీ ఇప్పుడు మిగిలిన మొత్తం తీయాలి. చూస్తున్నారుగా ఇది మొత్తం తీయాలి గైస్. మొత్తం తీయటం అయితే అయిపోతుంది. ఇక్కడ ఏం పెడతాను అనుకోవచ్చు. చూపిస్తా. ఈ ప్లేస్ అయితే ఎందుకో ఈ వీడియోలో చెప్పండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే మీరే చూస్తారు. నెక్స్ట్ వీడియో రావడానికి కూడా కాస్త టైం పడుతుంది గైస్. ఇక్కడైతే కాబుల్ స్టోన్ పెట్టాలి ఎల్ షేప్లో. చూస్తున్నారుగా ఇట్లా ఎల్ షేప్లో అయితే కాబుల్ స్టోన్ అయితే పెట్టాలి గైస్. నెక్స్ట్ వీడియో రావడానికి కూడా కాస్త లేట్ పట్టింది. ఎందుకో అయితే మీకే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలిసింది. ఈ ఎపిసోడ్ ఎండింగ్కి నా ఎక్స్పీ ఎంత ఉందో చూడండి అంతే. నెక్స్ట్ ఎపిసోడ్కి నా ఎక్స్పీ చూడండి. అర్థమైపోయి ఉండొచ్చు చాలామందికి. ఎక్స్పీ అయితే గెయిన్ చేసుకుంటా, దానివల్ల చాలా టైం పట్టిద్ది. మైనింగ్ చేసుకొని ఎక్స్పీ ఎట్లా గెయిన్ చేస్తానంటే కోల్ ద్వారా ఇట్లా కాదు. మనకైతే కొత్తగా 1.19లో వచ్చింది కదా, స్కల్స్కో వచ్చింది కదా, వాటిని తీసేసి గెయిన్ చేస్తా. చూడొచ్చు ఇక్కడైతే ట్రాప్ డోర్స్ ఇట్లా పెట్టండి గైస్. చుట్టూ పెట్టాలి, కాకపోతే లాక్ దగ్గర మాత్రం పెట్టకూడదు. ఇక్కడ వదిలేయాలి, అంటే ఈ ఎడ్జ్ని వదిలేయాలి గైస్. అన్నీ అయితే ఇప్పుడు లేపండి, ఇట్లా అనుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడైతే మళ్ళీ దీనిపైన కూడా అయితే పెట్టాలి గైస్. చూపిస్తున్నా. ట్రాప్ డోర్స్ దీనిపైన కాదు, చెస్ట్ పైన నుంచి అటు మొత్తం తీసుకెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత అయితే కలుస్తా. ఇప్పుడైతే అయిపోయింది గైస్, చూడొచ్చు. ఇట్లా అయితే పెట్టాలి. చెస్ట్ పైన అయితే పెట్టకూడదు అంట. చూసా ఇప్పుడే. చెస్ట్ పైన అయితే పెట్టలే నేను నార్మల్గా అయితే చేసుకున్నప్పుడు, అంటే కాపీ వరల్డ్లో.
ఇప్పుడు 4 సైడ్స్ అయితే ల్యాంతర్న్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అవతల వైపు కూడా అంతే చేసాం కదా, అటువైపు కూడా సేమ్ దగ్గర డిజైన్ అంతే. ఇట్లా చేసి ఒక బ్లాక్ అయితే ఆపేసి చూడొచ్చు. ఇట్లా ఏం చేస్తున్నానో నేను అక్కడున్న ఏరియాని క్లియర్ చేసి ఇక్కడున్న ఏరియా దేనికంటే మైనింగ్ బేస్ కోసం, అంటే మైనింగ్ సెక్షన్, దానికి కూడా ఒక డెకరేషన్ లాగా పెట్టుకుంటాను ఈసారి. ఈ సిరీస్ మాత్రం చాలా అంటే చాలా పెద్ద సిరీసే గైస్. ఇప్పటివరకు మన ఛానల్లో అయిపోయింది 2 సిరీస్ అయితే. ఆ 2 సిరీస్లో ఫస్ట్ సిరీస్లో అయితే 21 ఎపిసోడ్స్, సెకండ్ సిరీస్లో 14 ఎపిసోడ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ సిరీస్లో మాత్రం 50 ఎపిసోడ్స్ అనుకుంటున్నా, లేదా దానికన్నా పైన అవ్వచ్చు, చెప్పలేము. చాలా చేయొచ్చు కదా. 1.19లో స్కల్స్ వచ్చినాయి, దానివల్ల చాలా చేయొచ్చు. ఇప్పుడైతే కింద మొత్తం స్ప్రూస్తో అయితే నింపేద్దాం. ఇంకింతే గైస్. ఇక్కడైతే స్లాబ్స్ పెట్టాలి మధ్యలో. ఇక్కడ ఈ కింద మాత్రం ఏం పెట్టకూడదు. దీన్ని ప్రతి పైన స్లాబ్ పెట్టాలి గైస్, ప్రతి దాని మీద. రాంగ్ ప్లేస్మెంట్ అయితే చేసా, తీద్దాం. మళ్ళీ రాంగ్ ప్లేస్మెంట్ అయితే చేసా గైస్, చేయాలి మళ్ళీ. నా దగ్గర మ్యాక్స్ లేదు గైస్, ఇరిగిపోయింది. వీడియో మధ్యలో ఇప్పుడు చేయాలంటే టైం మళ్ళీ వేస్ట్ అయింది, కానీ చేతితో అవుతున్నా. ప్రతి దాని మీద అయితే వాల్ అయితే పెట్టాలి గైస్. వాల్ అయితే పెట్టి ఇప్పుడైతే కనెక్ట్ చేయాలి గైస్. చూపిస్తే అట్లా కనెక్ట్ చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా డిజైన్ చేయాలి మీరు. మళ్ళీ దాని వైపు నుంచి సేమ్ రిపీట్ అయిపోయింది. మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా అంతా చేయాలి. ఇప్పుడు చేసాం కదా, ఫస్ట్ దీనికి అటాచ్ చేసి మళ్ళీ అట్లా చేయాలి. ఇంకా సేమ్ ఇటువైపు కూడా అంతా చేసేసి మళ్ళీ అటాచ్ చేయటమే. చూపిస్తాను. అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక సైడ్ అయితే మిగిలింది, అది కూడా అటాచ్ చేసేసా. ఇప్పుడైతే రూఫ్ వేయాలి. ఇప్పుడైతే రూఫ్ అయితే వేసేసాం గైస్. ఇట్లా రెండింటికి కనెక్ట్ చేయాలి. ఇక్కడైతే ఒక బ్లాక్ అయితే తీసేసా, ఎందుకంటే కాబుల్ స్టోన్ అయితే పెట్టడానికి. కాబుల్ స్టోన్ ఈ విధంగా అయితే పెట్టాలి గైస్. కాబుల్ స్టోన్ తక్కువ పెట్టేసా ఇక్కడ. ఇప్పుడు ఈ 2 బ్లాక్ ఇక్కడైతే క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాలి, దానిపైన ల్యాంటర్న్ పెట్టి, ఇప్పుడైతే 2 వైపులు అయితే ల్యాడర్స్ పెట్టేసి దానిపైన ట్రాప్ డోర్స్ అయితే పెట్టాలి గైస్. ఇదైతే మైనింగ్ సెక్షన్ కింద ఎలా అంటే పైకి మళ్ళీ తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు నేను ల్యాడర్స్ యాడ్ చేసుకోవాలి, తప్పదు. అంటే ఇప్పుడే ఎందుకంటే నేను ఇంట్లో ఆడబెట్టా, ప్లేస్ అవ్వదండి గైస్. ఏ ప్లేస్ మేయా ప్లేస్ అయింది. ఇప్పుడైతే ఇట్లయితే బ్లాక్స్ అయితే పెట్టుకుంటారు ఆడమే గైస్. సేమ్ ఇటు సైడ్ కూడా ఇంతే చేయాలి. బ్లాక్స్ అయితే పెట్టుకుంటారు ఆడమే. ఇక్కడ నుంచి బ్లాక్స్ పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ అయితే వీటితో అయితే అటాచ్ చేయాలి గైస్. చూపిస్తున్నావా ఈ విధంగా. మళ్ళీ సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇంత చేసేస్తే ఈ సైడ్ ఏముంటుంది అంటే మనకి కౌస్ ఉంటాయి కదా గైస్, దాన్ని అయితే అక్కడ పెడతాం. మీరైతే చూపిస్తున్న విధంగా వాల్స్ అయితే పెట్టేసి చూడొచ్చు ఎట్లా పెడుతున్నాను. నేను 4 సైడ్స్ అయితే పెడతాను, మళ్ళీ మధ్యలో పెడతాను. కౌ ఫామ్ అయితే ఇది గైస్. ఇక్కడైతే ల్యాంతర్న్ పెట్టడమే. ఇట్లా 4 అయితే వచ్చింది. మొన్నటి వరకు టెంపరీ హౌస్కి అయితే ఇదే పెట్టుకున్నాను నేను విలేజ్లో. చూసారుగా ఎంత డర్ట్ స్టోన్ వచ్చిందో. ఆ ప్లేస్ని క్లియర్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ నేను ఎందుకు వచ్చానంటే ఐరన్ బకెట్ అంటే వాటర్ బకెట్. ఇక్కడైతే ల్యాంతర్న్ పెట్టేయాలి గైస్. మళ్ళీ ఇక్కడ డోర్ పెట్టేయాలి. ఇంకా
డోర్ ఎక్కడంటే దానికన్నా ముందు దీనిపైన అయితే వాల్స్ పెట్టేసి వాల్స్ పైన అయితే ల్యాంథర్న్స్ పెట్టాలి. ఇదైతే స్టోరేజ్ రూమ్ తెలిసే ఉంటుంది మేము. డోర్ అయితే పెట్టాలి ఆపోజిట్ సైడ్ నుంచి. ఇప్పుడు పైన అయితే ల్యాంథర్న్స్ పెట్టాలి. ల్యాంథర్న్స్ పెట్టాల్సింది ఇక్కడ నేను తప్పుగా ఇది పెట్టా, బ్యారెల్స్ పెట్టి. తీసిన విధంగా అయితే తీసేసి మీరు కూడా ఇక్కడైతే ఫర్నిచర్ పెట్టండి. మధ్యలో మాత్రం క్రాఫ్టింగ్ టేబుల్ అందుకైతే వదిలేయండి. ఇక్కడ అక్కడైతే క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాలి గైస్. ఇవో నేను పెడతాను. ఆ ఫర్నిచర్ పెట్టిన తర్వాత అయితే ఇట్లా చెస్ట్లు పెట్టాలి గైస్. ఇప్పుడు పెడుతున్న విధంగా అయితే పెట్టేయండి మీరు. ఇది అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చి ఫెన్సెస్ అయితే పెట్టాలి. ఇవన్నీ ఈ రెండు పక్క పక్కన పెట్టేసి దానిపైన అయితే స్లాబ్స్ పెట్టాలి. స్లాబ్స్ అయితే పెట్టాలి గైస్. 3 స్లాబ్స్ 1 2 3. దాని పక్కన అయితే మనం అయితే పాట్స్ పెట్టేయాలి గైస్. పాట్స్లో ఏదో ఒకటి మీ ఇష్టమైన ఫ్లవర్ పెట్టండి. లోపలైతే ల్యాంథర్న్స్ అయితే పెట్టేసారు చూడొచ్చు. ఇప్పుడైతే బయట లీవ్స్ పెట్టడం అయితే మర్చిపోయా గైస్. లీవ్స్ పెట్టడానికి అయితే వచ్చా. ఇప్పుడు ఇంకా లోపల సైడ్ ఈ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. ఇప్పుడు నేను పెట్టినట్టయితే మొత్తం పెట్టేసి చెస్ట్ బ్యారెల్స్ అన్నీ పెట్టేయండి. ఇంతే వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఇది పెట్టేసి దానిలో వాటర్ పోయాలి. ఇంతే గైస్ ఈ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక చిన్న 1 మినిట్ ఉంది, దాన్ని అయితే చూసేయండి. ఇంతే గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.